ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్తో శైలజ, ప్రవీణ్ మృతి చెందిన ఘటనలపై పూర్తి వివరాలను పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు అందజేశారు. ఈ ఘటనలపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫుడ్ పాయిజన్తో శైలజ, ప్రవీణ్ మృతి చెందిన ఘటనలపై పూర్తి వివరాలను పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు అందజేశారు. ఈ ఘటనలపై రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, పాఠశాలలో జరుగుతున్నటువంటి హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. ఫుడ్ పాయిజన్ తో మృతి చెందినటువంటి శైలజ, ప్రవీణ్ ఘటనలపై పూర్తి వివరాలు కోర్టుకి అందజేసినటువంటి పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ దాంట్లో ఎట్లా ఇన్సిడెంట్ జరిగింది, ఎట్లా చనిపోయినటువంటి పూర్తి ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. 2023-24లో ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్లో విద్యార్థులకు పెట్టే ఆహారం నాణ్యత ప్రమాణాలు పాటించాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా పాటించడం లేదని వాదనలు వినిపించినటువంటి పిటిషనర్ హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడం ద్వారానే ఇవాళ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ ద్వారా వారి ప్రాణాలను కోల్పోయారని కూడా వాదనలు కొనసాగించారు. జరిగినటువంటి ఘటనపై రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి కూడా హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన విచారణ కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. గతంలోనే దీనిపైన విచారణ జరిగినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి రిపోర్టు రెడీ చేసుకోవడంతో మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే మగ్గులూరు కూడా హైకోర్టులో విచారణ కొనసాగింది. ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక అందజేసినటువంటి ప్రభుత్వం నివేదికపై వాదనలు వినిపించడానికి సహాయం కావాలని కూడా పిటిషనర్ చిక్కుడు ప్రభాకర్ చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాఖలు చేసినటువంటి నివేదికలోని అంశాలను క్షుణ్ణంగా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ కుర్కురే ప్యాకెట్లు తిని విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ నివేదికను పూర్తిగా చదివిన తర్వాత వారికి సంబంధించినటువంటి కౌంటర్ వాదనలు వినిపిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.